హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు జమ అవుతున్న డిఏ బకాయిలండి. సో ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఉద్యోగుల బకాయిల సమాచారం అండి ఎలా ఉందంటే, సో ఉద్యోగులకు జమ అవుతున్న డిఏ బకాయిలు. సో ఉద్యోగులకు డిఏ బకాయిలు అయితే తెలంగాణ స్టేట్లో జమ అవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ డిస్టిక్ బోధన్ ఎస్టీఓలో అయితే 3 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ డిఏ అరియర్స్ అయితే క్రెడిట్ అయినట్టు చెప్తూ ఉన్నారండి. సో అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా జమ అవ్వడం జరుగుతుందండి త్వరలో. ఇక రామగుండంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 9 డిఏ అరియర్స్ కూడా జమ కావడం జరిగింది. సో ఇదే విధంగా తెలంగాణలో మొదలైంది కాబట్టి ఏపీ రాష్ట్రంలో కూడా డిఏలు జమ అయ్యేదానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అతి త్వరలో డిఏలు అయితే జమ అవబోతున్నాయి అయితే సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు డిఏ సమాచారం గురించి తాజా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.